కామారెడ్డి జిల్లాలో సంక్రాంతిని ప్రకృతి పండుగ పేరుతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అమావాస్య రోజు ఏలమాస పండుగను జరుపుకున్నారు స్థానికులు. పంట పొలాల్లో జొన్న మొక్కలతో గుడిసెలు వేసి దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. కామారెడ్డి జిల్లాలో మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో అమావాస్య మొదలుకొని సంక్రాంతి పండుగని ప్రకృతి పండుగ పేరుతో ఎలమాసను జరుపుకుంటారు. అమావాస్య రోజు శుభకార్యాలకు దూరంగా ఉంటారు. కామారెడ్డి జిల్లా జుక్కల్, మద్నూర్, బిచ్కుంద మండలాల్లోని గ్రామ ప్రజలు ఎలమాస పండుగ జరుపుకుంటారు. పండుగలో భాగంగా రైతులు పంట చేలల్లోకి వెళ్లి జొన్న మొక్కలతో గుడిసెలు కడతారు. ఈ గుడిసెల్లో ఎద్దులు, ఆవులు, మట్టి విగ్రహాలతో తయారు చేసిన దేవుళ్లను ఏర్పాటు చేస్తారు. మట్టితో లక్ష్మీదేవి రూపాన్ని తయారు చేస్తారు. పండుగ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన ఆహార పదార్థాలు నైవేద్యంగా పెడతారు. పంట చీనాకులతో బజ్జీలు, శనగ బుడ్డలతో పాటు చిక్కుడు, వంకాయ, గోబీ, టమాటో, కంది, మెంతికూర, దోసకాయల వంటి 18 రకాల కూరగాయలు, ఆకుకూరలతో కలిపి బజ్జీ కూరను ప్రత్యేక వంటకంగా చేస్తారు. ఇంటి ఆడపడుచుల అంబలి కుండకు తాలిబొట్టు కట్టి ఆ కుండను నెత్తి మీద పెట్టుకుని ఎవరితో మాట్లాడకుండా మౌనంగా పొలానికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులంతా వారి వెంట వెళతారు. కొత్త కుండపై లక్ష్మీ దీపం వెలిగిస్తారు. అనంతరం మరో కుండలో నైవేద్యం వండుతారు. ఈ కుండలోని పాలు ఉత్తర దిక్కున పొంగితే పంటను పుష్కలంగా పండి రైతన్నలు సుఖ సంతోషాలతో ఉంటారని నమ్ముతారు. మా సరిహద్దు ప్రాంతాల నుంచి మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ ఇట్లా నలుమూలల నుంచి రాష్ట్రాలు పాల్గొంటారు. వారికి మా గ్రామ కమిటీ తరఫున ఖండోబా గుడి సారథ్యంలో వాళ్ళకి తగిన బహుమతులు కూడా మేము కేటాయిస్తాం. ఈ విధంగా ఇలాంటి పండుగలు మా ప్రాచీన కాలం నుంచి వస్తున్నాయి. మా పూర్వీకులు ఈ విధంగానే కొనసాగిస్తున్నారు. తర్వాత గుడి చుట్టూ హోలిగ్యో, సాలం పలిగ్య అంటూ ప్రదక్షిణలు చేస్తారు. బంధుమిత్రులను ఈ కార్యక్రమానికి పిలుచుకొని భోజనాలు పెడతారు. పొలం నుంచి తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు లక్ష్మీ దీపం ఆరకుండా జొన్న మొక్కలతో చిన్న గుడిసెను తయారు చేస్తారు. దీనికి చీర కట్టి ముందుగా గ్రామంలోని హనుమాన్ మందిరానికి వస్తారు. అక్కడ దీపారాధన చేసి ఇంటికి వెళ్లి పూజ గదిలో లక్ష్మీ దీపాన్ని పెడతారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని తాము కొనసాగిస్తున్నామని చెబుతున్నారు రైతులు. మా గ్రామంలో ప్రత్యేకత ఏంటిదంటే ఈ మల్లన్న ఖండోబా ఏదైతే దేవాలయం ఉందో ఆ దేవాలయము ఈ ఎలమాస రోజున లక్ష్మీదేవిని పూజించి పాడి పంటలు చల్లగా ఉండాలని ఆ తల్లిని మొక్కుకొని ఆ విధంగా సాయంత్రం మా గ్రామంలో కుస్తీ పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కుస్తీ పోటీలో విజేతలకి వెండి కడియం కూడా బహుమానం ఇవ్వడం జరుగుతుంది. దీనికి మా గ్రామస్తులందరూ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాం. ఖరీఫ్ లో వచ్చే అమావాస్యని ఎడ్ల పొలాల అమావాస్యగా, యాసంగిలో సంక్రాంతి ముందు వచ్చే అమావాస్యను ఎలమాస పండుగగా చేయడం ఇక్కడి ఆచార సాంప్రదాయం. పంట పొలాల్లో పూజలు పూర్తయ్యాక అందరూ అక్కడే భోజనాలు చేస్తారు. జుక్కల్ ప్రాంతంలోని ఏ పండుగ వచ్చినా కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి మల్ల యోధులు ఈ కుస్తీ పోటీల్లో పాల్గొంటారు.